ఏలూరు జిల్లా దెందులూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటారి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ కార్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో 50,000 సంతకాల సేకరణ చేశారు. సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ బైక్ ర్యాలీ, కార్ ర్యాలీతో వైసీపీ శ్రేణులు తరలించారు. ఇప్పుడు కూడా డైనమిక్ గా తిరిగే మా తమ్ముడు సునీల్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి కూడా పేరు పేరున ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి కోసం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఈరోజు నిలబడుతూ ఈ రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తాము, బాధ్యత గల ప్రతిపక్షంగా అని చెప్పడమే కాకుండా ఈరోజు చేతల్లో చూపిస్తాం. ఈరోజు ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే కలగన్నారో, చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పి స్టెథోస్కోప్ వేసుకుని తిరిగినటువంటి ప్రతి ఒక్క చిన్నారి యొక్క కళను నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో తీసుకువస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేటైజేషన్ బాటలో నడిపించాలనేటువంటి కూటమి నిర్ణయం ఈ రోజు వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలు, ఏలూరు జిల్లాలో దాదాపుగా 4 లక్షల పైచిలుకుగా సంతకాలు ఈ రోజు, అంటే ఈ ఒక్క జిల్లాలో 4 లక్షల మంది ప్రజలు మీకు ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అది తప్పు, తప్పకుండా దాన్ని సరి చేసుకోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏం జరుగుతా ఉందని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మేము మా నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని జిల్లా కేంద్రాలయానికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఉదయం నుంచి ఆంక్షలు, ఉదయం నుంచి కూడా ఈరోజు నుంచి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ